ఓం నమ శివాయ. హాయ్ అండి. అందరికీ నమస్కారం. శివ్ మౌరా వైబ్స్ ఛానల్‌కు తిరిగి స్వాగతం. మనం కార్తీక మాసం వచ్చేసింది గాబట్టి, సంపూర్ణ కార్తీక మహాపురాణం పారాయణం స్టార్ట్ చేశాము. నిన్నటి ఫస్ట్ డే అయిపోయిందండి. ఇవాళ సెకండ్ డే పారాయణం చేద్దామండి. నిన్న ఏమైనా పొరపాట్లు దొర్లితే నేను మళ్ళీ క్షమాపణ కోరుకుంటున్నాను. నేను సెకండ్ టైమ్ చదువుతున్నాను. సో, కొంచెం అక్కడక్కడ ఆగి చదవటం అలా జరుగుతుంది. తప్పులు పోకుండా చదవటానికి చాలా వరకు ప్రయత్నిస్తున్నాను. అలానే నేను ఇంకొకటి గమనించానండి. నేను ఏదైతే ఫాలో అవుతున్నానో ఆ బుక్‌లో శ్లోకాలున్నాయండి. సో, అందుకే నేను ఫస్ట్ శ్లోకం చదివి దాని తర్వాత కథలోకెళ్తున్నాను. అంటే నేను ఫాలో అవుతున్న బుక్‌లో అలానే ఉంది. శ్లోకం ఉండి దాని తర్వాత. సో, ఇవాళే నా దృష్టికొచ్చింది. అది వేరే బుక్స్ ఉన్నాయి. వాటిల్లో శ్లోకం లేదు. డైరెక్ట్‌గా కథే ఉందని చూసానండి. అయితే నేను నా దగ్గరున్న బుక్కే ఫాలో అవుతాను. సో, ఇది కొంచెం పాత బుక్ కాబట్టి నేననుకోవటం శ్లోకం ఉండి కింద కథ ఉండుంటది పాత బుక్‌లో. సో, కొత్త బుక్‌లో కొన్ని కొన్ని చేంజెస్ వస్తుంటాయి కాబట్టి అలా శ్లోకం లేదేమో. బట్ నేను డిఫరెన్స్ చూసానండి. శ్లోకం ఏం లేదండి. కింద కథ ఏదైతే ఉందో ఆ కథకు సంబంధించిన శ్లోకమేనండి. అంతే. నిన్న మాట్లాడుకున్నట్టే శక్తి కొలది చేసుకుంటూ మనం పారాయణం కంప్లీట్ చేసుకుందాము. ఉపవాసం ఉండలేకపోయామని, లేకపోతే ఎక్కువ సేపు ఉండలేకపోయినాం అలాంటివి ఏం పెట్టుకోవద్దండి. మీరు ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు. ఏమి చేయలేకపోతే నామస్మరణ అయినా చేసుకోవచ్చని నిన్న మనం పారాయణంలో చదివాము. సో, మనం అసలు అలాంటివి ఏం పెట్టుకోకుండా మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా మనం ఎంత చేయగలుగుతామో అంతే చేసి శివుని ప్రాప్తి పొందుదామండి. సో, రెండో రోజు పారాయణంలోకెళ్ళిపోదాము. తృతీయాధ్యాయము. రెండో రోజు పారాయణము. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన దాన జపతపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలితాన్నిస్తుంది. ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతం ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. శ్లోకం పౌర్ణమ్యాం కార్తీకే మాసి స్నానాందీస్తు నాచరన్ కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప. శ్లోకము క్రమాంద్యోనౌ సముత్సన్నో భవతి బ్రహ్మరాక్షసః అత్రై ఓదాహరంతి మితిహాసం పురాతనం. భావం కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను. తత్వనిష్టోపాఖ్యానము. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడుండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడును, అన్ని భూతములయందును దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయచ్ఛాయ ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు వాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు, గడ్డములు కలవాళ్ళు, గుచ్చబడిన ఇనుప తీగుల మల్లె పైకి ఎక్కి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులు, కపాలాలు ధరించి, సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మ రాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళు దూరములో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసి తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడిన వాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించుకున్నాడు. తత్వనిష్ఠుని శరణాగతి. శ్లోకము త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ త్వత్వోహం జగదీశ్వర. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమాని అయినవాడు నారాయణ అవ్యయ నన్ను కాపాడు.
అన్ని రకాల భయాలను అంతము చేసేవాడు. నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను. నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరుగెత్తసాగినది. రాక్షసులు పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడడం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులబడుట వలనను వారికి జ్ఞానోదయం అయినది. అదే తడవుగా ఆ బాపనికెదురుగా చేరుకొని దండ ప్రణామములాచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయముతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చేయరాని పనులను వేనిని చేయడం వలన ఇలా అయిపోయారు. మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేంటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధావలి తొలిగే దారి చెబుతాను అన్నాడు. ద్రావిడుని కథ. పారుని పలుకులపై ఆ రాక్షసులలో ఒకడు తన కథని ఇలా వివరించసాగాడు. విప్రమోత్తమా, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమండలి మందరమనే గ్రామాధికారి అయిన నేను కులానికి బ్రాహ్మణుడే అయినా గుణానికి కుటిలుడని, వంచనామయ వచః చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టెడన్నము అయినా పెట్టి ఎరుగను. నయవంచనాలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు. మరణాంతరము దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడయ్యాను. కృపాయత్త చిత్తుడువై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. ఆంధ్రదేశీయుని గాథ. రెండవ రాక్షసుల్ని ఇలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచూ ఉండేవాడిని. నేను నా భార్య పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడిని పడివేసేవాడిని. బంధావ బ్రాహ్మణ కోటికి ఏనాడు ఒక పూటైనా భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరములతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకానబడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి కిక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిదునికి మలే నాకు కూడా ముక్తి కలిగే దానిని బోధించుము అని అన్నాడు. పూజారి కథ. అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టుకొని ఆరంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని. కామకుడును, అహంభావిని, కఠిన వచనస్కుడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నిటినీ నా వేషలకు అందజేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేషలకు దారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరం ఈ భూమిపై నానా విధహీన యోనులలోనూ నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడకి బెట్టిదమైన బ్రహ్మ రాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి మరల జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. బ్రహ్మ రాక్షసులు ఉత్తమగతి పొందుట. తమ తమ పూర్వ భవకృత మహాగరాసికి ఎంతగానో పశ్చాత్తాప పడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదికి చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మ రాక్షసులు నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము శ్లోకము. అముకానాం బ్రహ్మ రాక్షసత్వ వివారణార్థం
అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే అనే సంకల్పముతో అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు దారబోయగా వారు వారు విగత దోషులు దివ్యవేషులువై తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానము వలన కాని మోహ ప్రలోభాల వలన గాని ఏ కారణం చేత గాని కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసే ఫలితము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీక మాసంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరిలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతః స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు గాని పురుషులు గాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతః స్నానం ఆచరించాలి. 4వ అధ్యాయము. జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతమాచరించాలో, ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయు. వశిష్ఠ ఉవాచ. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయటం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపుర ద్వార శిఖరాలయందు గాని శివలింగ సన్నిధిలో గాని దీపారాధన చేయటము వలన అన్ని పాపాలు అంతరించుకుపోతాయి. ఎవరైతే కార్తీకములో శివాలయములో ఆవునేతితో గాని నువ్వుల నూనెతో గాని ఇప్ప నారింజ నూనెలతో గాని దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము కాంక్షతో గాని నలుగురి నడుమ బడాయి కోసం గాని దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. కార్తీక దీపారాధన మహత్యము. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజొకడు కుబేరుని మించిన సంపద కూర్చుకొని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయేవాడై కరంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణం అడుగగా, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమును ఆచరించి బ్రాహ్మణులను దీప దాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుందని చెప్పాడు. ఋషి వాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణముకు చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికే బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్త కాలములో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు శిశువునకు శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు చరితము. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగాడు. యువకుడై వీరుడై వేశ్యాంగలోలుడై ఎప్పటికీ తృప్తి చెందక పరశ్రీరక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్రధిక్కారి అయి వర్ణసంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి చిలుకల వలె చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపన పత్ని కూడా మోజుపడినది. తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుని కలిసి సురతక్రీడతో సుఖించేది. ఏదో విధముగా ఈ సంగతి ఆమె భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ జంటను ప్రత్యక్షంగా పట్టుకొని వారి గొంతులుత్తరించాలని తిరుగుతున్నాడు.
ఆ బ్రాహ్మణ పత్నికి గాని ఆ శత్రుజిత్తునికి గాని ఈ సంగతి తెలియదు. రోజులిలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పూర్ణిమ సోమవారము నాడు రాత్రి ఆ కాముకులు తమ క్రీడా విలాసాలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బ్రాహ్మణ పత్ని తన చీర చెంగు చింపి వత్తిని వేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఖాళీ ప్రమిదలలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులలో ఒకరినొకరు అందాలు చూసుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె భర్త ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకొని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగ నరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా ముగ్గురు ఆ రాత్రికి అక్కడక్కడే విగత జీవులు కాగానే పాశాహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడికి చేరారు. శివదూతలు రాకుమారుడిని, ఆ బ్రాహ్మణి యొక్క భార్యని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు ఈ అమాయకపు బ్రాహ్మణుని తమతో నరకము వైపు లాక్కొనసాగారు. ఆశ్చర్యపడిన బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నా వంటి సదాచారునికి నరక యోగమునా అని ప్రశ్నించగా, అందులకా శివదూతలు, వీరెంత పాపాత్ములైనను ఈ రోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయములో అందున శిథిలాలయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసములో అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారము నాడు దేవాలయములో దీపారాధనము చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీవు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికిని ఈ శివ పారిషదులకు జరిగిన ఈ సంభాషణ విని శత్రుజిత్తు తాను కలుగజేసుకొని, అయ్యలారా, దోషులము మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపిన పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యము కాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అందున పూర్ణిమ గొప్పదైతే, సోమవారము మరీ ఘనమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే, మాతో బాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసమీయక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన భక్తి తైవల్య పుణ్యమును తామందుకొని ఆ దీపము వెలిగించిన పుణ్యము బ్రాహ్మణునకు దారపోయగా, శివదూతలు విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకొని వెళ్లారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ, కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయములో గాని వైష్ణవాలయములో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడవునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయముల్లో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడవునా నువ్వు శివాలయములో దీపారాధన చెయ్యి. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందు 4వ అధ్యాయము సమాప్తము. దీనితో 2వ రోజు పారాయణము కూడా సమాప్తమండి. ఓం నమః శివాయ. మనం ఇవాళ 2వ రోజు పారాయణం కూడా పూర్తి చేసుకున్నామండి. వీటిలో ఏమైనా తప్పులు దొర్లినా లేకపోతే ఎక్కడైనా అర్థం కాకపోయినా కింద కమెంట్ చేయండి, నేను వివరిస్తాను. అలానే ఎప్పట్లానే మనం రేపటి 3వ రోజు పారాయణంలో కలుద్దాము. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, కింద కమెంట్ పెట్టండి. మీకు ఒకవేళ ఇట్లా పద్యములుగా లేకపోతే ఈ తెలుగులో కొంచెం కష్టంగా ఉంది అంటే, నేను కొత్త పుస్తకం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి నార్మల్ తెలుగు భాష ఎట్లా ఉందో, వాడుక భాష ఎట్లా ఉందో అట్లా చదవటానికి ట్రై చేస్తాను. మనం ఎలా చదివినా సరే మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ధ్యానించి చదువుకోవటం ఇంపార్టెంట్ కాబట్టి, మనం ఏ పుస్తకంలో చదివినా సరే ఎలాంటి పొరపాటు ఏమి ఉండదు. దాన్ని దేవుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు కాబట్టి, సో మీకు ఈజీగా ఇది నచ్చట్లేదు అంటే కింద కమెంట్ చేయండి, నేను ఆ పుస్తకం తెచ్చి అందులో చదవటానికి ట్రై చేస్తాను. ఏమైనా తప్పులు దొర్లితే దయచేసి క్షమించండి. అందరూ సంతోషంగా ఉండండి. మీ ఫ్యామిలీస్ని మంచిగా చూసుకోండి. ఓం నమః శివాయ. రేపు 3వ రోజు పారాయణంతో మళ్ళీ కలుద్దాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.